దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి యెషయా గ్రంథము 40వ అధ్యాయము 30-31 వచనములు చదువుకుందాం. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవనస్తులు తప్పక త్రొట్టిల్లుదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. అందరం తల్లు వంచుకున్నట్లయితే ప్రార్థించుకుందాం. ప్రార్థన మన మధ్యలో ఉన్నటువంటి యోనాథన్ అన్నగారు ప్రార్థనలో నడిపిస్తారు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు నా తండ్రి, నీకే స్తుతి స్తోత్రాలు వందనాలు నాయనా. అవునా ప్రభువా, పైన నా తండ్రి యవనస్తుల కూడికి మొదలుకొని యవనస్తుల కూడికి వరకు మమ్మల్ని కరుణించి కాపాడి ఆశీర్వదించావు నాయనా. అవునైనా ఇంతవారికి నా తండ్రి పాటల ద్వారా సంగీతం ద్వారా నిన్ను ఆరాధించి నిన్ను స్తుతించే భాగ్యాన్ని మాకు సహాయం ఇచ్చావు నాయనా. నా ప్రభువా, అమ్మగారు వాక్యంలోకి వెలుచుండగా ఆయన నోటు బుర్రగా నువ్వు ఉండి మా హృదయాలలో నింపు నా తండ్రి. అయినా ఇక్కడ చేరి వచ్చిన ప్రతి బిడ్డలని దీవించి కాపాడి ఆశీర్వదించండి నాయన. నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి స్తుతించి అని అడిగి వేడుకునిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ యొక్క యవనస్తుల ఆరాధన కూడికకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగాన్ని మనం చదువుకున్నాం. మన యొక్క టాపిక్ వచ్చేసి యవనస్తులు ఏమి కలిగి ఉండాలో కొద్ది నిమిషాలు మాత్రమే దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. యవనస్తులు ఏమి కలిగి ఉండాలి అనే అంశం మీద కొద్ది నిమిషాలు మాత్రమే దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందామండి. అందుకోసమే చదువుబడిన లేఖనములలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరొకసారి చదివి వినిపించండి. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవనస్తులు త్రప్పక తొట్టిల్లుదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకెగుదురు. అలయక పరిగెత్తెదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. చాలండి. ఈ చదువుకున్న లేఖనములలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి యవనస్తులు తప్పక త్రొట్టిల్లుతారంట. నిజంగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే యవనులు లోకాశల్లో పడి దేవునిలో నుండి త్రొట్టిల్లిపోయేవారిగా ఉంటారు. అందుకోసమే ఈ లేఖనములలో మనము చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే యవనస్తులు త్రొట్టిల్లే అవకాశం ఉంది గనక వారు ప్రభు దగ్గర కనిపెట్టి ప్రభు ఇచ్చే శక్తిని పొందుకునేవారిగా ఉండాలి. నిజంగా యవనస్తులు త్రొట్టిల్లుతారా లేదండి? ఖచ్చితంగా త్రొట్టిల్లుతారండి లోక ఆశల వైపు. అది లోకంలో, ఎందుకంటే యవ్వన ప్రాయము చాలా విలువైనది, చాలా భయంకరమైనది కూడా. నిజంగా ఎంత విలువైనదో అంత భయంకరమైనది. అయితే ఈ లోకంలో ఉన్న ప్రతిదీ కూడా కావాలి అని కోరుకుంటుందంట యవ్వన ప్రాయము. యవ్వన ప్రాయము ఖచ్చితంగా త్రొట్టిల్లుతారు గనక వారు ప్రభు దగ్గర కనిపెట్టుకొని ప్రభు ఇచ్చే బలాన్ని పొందుకునే వారిగా ఉండాలి. నిజంగా ప్రియ యవ్వన బిడలారా, మీ అందరికీ తెలియచేసేది ఏమంటే యవ్వన కాలంలో ఆయన కాడి మొయిట ఎంతో శ్రేయస్కరము గనక యవ్వన కాలంలో ప్రభువును గుర్తెరిగినట్లయితే, ప్రభువును యొద్దకు వచ్చినట్లయితే ప్రభు ఎంత మాత్రమును త్రోసివేయువాడు కాదు గనక ప్రతి యవనస్తుడు యవనస్తురాలు యవ్వన కాలంలో ప్రభు యొద్దకు రావాలి. ఎందుకు రావాలి అంటే వారు త్రొట్టిల్లే అవకాశం ఉంది గనక ప్రభు యొద్ద కనిపెట్టుకొని వారు ప్రభు ఇచ్చే బలమును పొందుకోవాలి, ప్రభు ఇచ్చే శక్తిని పొందుకోవాలి అని లేఖనములలోనే మనం చూస్తూ ఉంటున్నాం. అందుకోసమే బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవనస్తులు త్రప్పక త్రొట్టిల్లుదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. ఎవరైతే దేవుని కొరకు ఎదురు చూస్తారో, ఎవరైతే దేవుని కొరకు కనిపెట్టుకొని ఉంటారో, ఎవరైతే దేవునిలో ఉంటారో, ఎవరైతే యవన కాలంలో ఆయన కాడి
కాడి మోస్తారో వారందరూ కూడా మరి ప్రభు ఇచ్చే శక్తిని పొందుకుంటారు అనేది జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి యవనస్తురాలు త్రొట్టిల్లే అవకాశం ఉంది గనక యవన కాలంలో ప్రభు యొద్ద చేరి ప్రభు కొరకు కనిపెట్టుకునే వారంగా ఉండాలి అని ప్రభు నామంన తెలియచేస్తూ ఉంటున్నాను. రెండోదిగా మనము జ్ఞాపకము చేసుకున్నట్లయితే విలాప వాక్యములు 3వ అధ్యాయము 27వ వచనాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందామండి. యవన కాలముల కాడి మోయుట నరునికి మేలు. చలన ఏది మేలంట అండి? యవ్వన కాలమున ఆయన కాడి మోయుట మేలంట. నిజంగా చాలామంది యవనస్తురాళ్ళు ఆయన కాడి మోయలేని స్థితిలో ఉంటున్నారండి. నిజంగా కాడి మోయలేకపోతే లోకంలో త్రొట్టిల్లిపోతామండి. కాడి మోయలేకపోతే మనము అలసిపోతాము అనేది జ్ఞాపకము చేసుకునే వారిగా ఉండాలి. అందుకోసమే అక్కడ చాలా జాగ్రత్తగా జ్ఞాపకము చేసుకున్నట్లయితే యవ్వన కాలమున కాడి మోయుట నరునికి మేలు. నిజంగా కాడి లేకుండా సేద్యం దున్నుతారండి? ఎగ్జాంపుల్ ఒక్కటి చెప్తాను. కాడి లేకుండా సేద్యం చేస్తారా? చేయరు కదా. అయితే నువ్వు కాడి మోయకుండా దేవుని వాక్యమును వినాలి అంటే వినలేవండి. నిజంగా యవ్వన కాలమున ఆయన కాడి మోయుట నరునికి మేలు. నిజంగా ఏమి కలిగి ఉండాలి అంటే దేవుని యొక్క కాడిని మోసే వారముగా ఉండాలి. దేవుని సన్నిధానానికి వచ్చే వారముగా ఉండాలి. దేవునిలో కనిపెట్టుకునే వారముగా ఉండాలి. ఆయన వాక్యముతో జీవితాన్ని సరిచేసుకునే యవన బిడలుగా ఉండాలి. యవనస్తులు దేవునితో సహవాసం చేయకుండా లోకంతో సహవాసం చేస్తూ ఉంటారండి. అవునా కదా? ప్రతి యవనస్తురాలు నిజంగా లోకంతో సహవాసం చేసే నీ జీవితము బస్ట్ అయిపోతూ ఉందండి. లోకము లో ఉన్నదంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవపుడమ్మము కనుక లోకంతో స్నేహము చేయక ప్రభువుతో స్నేహము చేసే యవన బిడలుగా ఉండాలండి. అందుకోసమే యవన కాలమున కాడి మోయుట నరునికి మేలండి. ఎంతో మంచిదండి. నిజంగా నువ్వు లోకంలో ఉన్నావు అనుకో, దేవుని కాడి మోయకపోయావు అనుకో, లోకంలోనే మునిగిపోతావండి. ఈ లోకము సముద్రము లాంటిది. ఈ సముద్రంలో నువ్వు పడిపోయావు అనుకో, నిన్ను గట్టుకు తీసుకొచ్చే నాదుడు ఒక్కడు కూడా లేరండి. నిజంగా యవ్వన ప్రాయం అనుకుంటున్నాం, నాకేంటిలే, నేనేంటిలే, బలంగా ఉన్నాను, అందంగా ఉన్నాను, నా యవ్వనంతో నా ఇష్టంగా జీవించవచ్చు, నా ఇష్టానుసారంగా నేను నడుచుకోవచ్చు అనుకుంటున్నావేమో. ప్రియ సహోదరి, ప్రియ కుమారుడా, ఒక్కసారి గుర్తెరుగు. నీ జీవితాన్ని నిన్ను పరిశీలన చేసుకో. నిన్ను నీవు పరిశీలన చేసుకున్నప్పుడు నీ జీవితము ధన్యకరంగా మార్చబడుతుందండి. పరీక్ష లేని జీవితము వ్యర్థమండి. విశ్వాసకి ప్రతి దినము పరీక్షించుకోవాలండి. పరీక్ష లేని జీవితము వ్యర్థము. కనుక నిజంగా దేవుడు నిన్ను యవ్వన ప్రాయంలోనికి నడిపించాడు అంటే ఆయన కాడి మోయడానికేనండి. కానీ నువ్వేం చేస్తున్నావు? దేవుని కాడి మోయకుండా, దేవుని సన్నిధానానికి రాకుండా, దేవుని వాక్యాన్ని వినకుండా లోకంలో ఉంటూ తిరుగుబోతులుగా, త్రాగుబోతులుగా, సోమరిపోతులుగా, వ్యభిచారకులుగా, మరి వ్యభిచారికులుగా జీవించే వారిగా ఉంటున్నారు. కానీ దేవుని వాక్యము సెలవిస్తుంది, నీ జీవితము మేలుకరంగా ఉండాలంటే యవ్వన కాలమున దేవుని యొక్క కాడి మోయాలండి. లోకంలో ఉన్నటువంటి ఆ చెడు, ఆ దుష్టుణ్ణి నువ్వు జయించాలి అంటే దేవుని కాడిని మోయాలి అండి. నువ్వు దేవుని కాడిని మోస్తూ కూడా ఇంకా లోకం వైపు చూసావు అనుకో, దేవుడు ఒక దినాన ఖచ్చితంగా మొత్తుతాడండి. అందుకోసమే ప్రియ కుమారుడా, ప్రియ కుమార్తె, ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం మన జీవితం. ఒకవేళ తెలిసో తెలియక పొరపాటు మానవునికి సహజమేనండి.
పొరపాటు చేసి ఉంటారు, తప్పిదములు చేసి ఉంటారు, లోకంలో మగ్గిపోయి ఉంటారు. కానీ ఒకవేళ నువ్వు ప్రభువును గుర్తెరిగిన తర్వాత నీలో ఉన్నటువంటి ఆ భయంకరమైనటువంటి ఆ దుష్టుణ్ణి నువ్వు జయించాలి. ఆ దుష్టుడు ఎవరు అంటే అది త్రాగుబోతైనా కావచ్చు, తిరుగుబోతైనా కావచ్చు, మరి తిండిబోతైనా కావచ్చు, ఒక వ్యభిచారము అనే గుణమైనా కావచ్చు. ఆ దుష్టుని నువ్వు ఎప్పుడైతే జయిస్తావో అప్పుడు దేవుని కాడిని మోస్తావండి. దేవుని కాడిని మోస్తూ కూడా నువ్వు లోకము వైపు చూసావు అనుకో, దేవుడు ఖచ్చితంగా మొత్తుతాడండి. నిజంగా ప్రియ కుమార్తె, ఒకవేళ నువ్వు లోకం వైపు చూస్తూ ఉన్నావేమో, లోకాశల్లో పడిపోయావేమో, నువ్వు దేవుని కాడి మోయలేకపోతున్నావేమో, ఈ దినము నుంచైనా, ఈ సమయము నుంచైనా దేవుని కాడి మోయడము నేర్చుకుందామండి. నిజంగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే యవనస్తులు ఎలా ఉంటారు అంటే వారి బుద్ధి అంతా కూడా చూడడానికి పైకి మంచిగానే ఉంటుందండి, మంచివారే, చాలా మంచివారే. కానీ యవన ప్రాయమే వారిని అలా నరకములోనికి తీసుకెళ్తుంది, లోకం అనే సముద్రంలోనికి వారిని తీసుకువెళ్తూ ఉంది. నిజంగా ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం, నీ యొక్క జీవితం ఎలా ఉందో ఒక్కసారి జ్ఞాపకం. అందుకోసమే సామెతల గ్రంథము 7వ అధ్యాయము 7వ వచనాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందామండి. సామెతల గ్రంథము 7వ అధ్యాయము 7వ వచనము. మరొకసారి, జ్ఞానము లేని వారి మధ్యను, యవ్వనుల మధ్యను బుద్ధి లేని పడుచువాడొకడు నాకు కనబడెను అంటున్నాడు. నిజంగా మనం అనుకుంటున్నాం, నేను పాటలు బాగా పాడతాను, నేను చాలా జ్ఞానవంతురాలనండి, నేను పాటలు బాగా పాడతాను, నాకు అన్నీ తెలుసు, నేను చాలా జ్ఞానవంతుణ్ణి అండి అనుకుంటున్నావు. నిజంగా వాక్యంలో ఉన్న మర్మాన్ని నువ్వు గ్రహించలేని స్థితిలో ఉంటున్నావు. ప్రియ కుమారుడా, ఇది నాన్న ప్రభు నిన్ను సూటిగా హెచ్చరిస్తూ ఉన్నప్పుడు జీవితాన్ని సరి చేసుకుందాం. నిజంగా అనుకుంటాం ఏదో వాక్యము చెప్తే మనకు బాగా నచ్చాలి, వాక్యమును శ్రద్ధగా వింటే ప్రతిదీ కూడా దేవుని వాక్యమే గనక నిజంగా ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. అందుకోసమే జ్ఞానము లేని వారి మధ్యను, యవ్వనుల మధ్యను బుద్ధి లేని పడుచువాడొకడు నాకు కనబడెను. బుద్ధి లేనివాడు ఒక పాపి అండి. ఇవి నా మాటలు కాదండి, దేవుని వాక్యాన్ని నేను తెలియచేస్తున్నాను. బుద్ధి లేనివాడు ఒక పాపి. బుద్ధివంతుడు అనుకుంటూ లోకంలో ఉన్న వాటి వైపు అంతా కూడా తిరుగుతూ ఉంటాడండి. నిజంగా అందుకోసమే జ్ఞానము లేని వారి మధ్యను, ఈ లోక జ్ఞానము వెర్రి జ్ఞానం అండి. దేవుడిచ్చే జ్ఞానాన్ని మనం పొందుకోవాలండి. జ్ఞానము లేని వారి మధ్యను అనగా లోకంలో ఉన్న వారి మధ్యను, యవ్వనుల మధ్యను బుద్ధి లేని పడుచువాడొకడు నాకు కనబడెను. నిజంగా బుద్ధి లేని పడుచువాడు ఎవడు అంటే ఒక పాపి అనేది జ్ఞాపకం బుద్ధి లేని యవనస్తుని వలె నువ్వు ఉండకూడదండి, బుద్ధి లేని యవనస్తురాలు వలె నువ్వు ఉండకూడదండి. ఎందుకు అంటే నువ్వు లోకమును జయించాలి అంటే నీలో ఏముండాలి? దేవుని వాక్యము ఉండాలండి. యవనస్తులు దేని చేత తమ నడకను శుద్ధిపరచుకుంటారు? దేవుని వాక్యము చేతనేనండి. యవనస్తులు అంటే ఎవరు? 16 సంవత్సరముల నుంచి 45 సంవత్సరాల వరకు. అయ్యో నాకు పెళ్ళయింది, నేను యవనస్తురాలని కాదు అనుకోకూడదండి. మనమందరము యవనస్తురాలమేనండి. నిజంగా ఈ యవన ప్రాయం అంట ప్రతిదీ కూడా కోరుకుంటుందంట. కానీ సెల్ఫ్ కంట్రోల్ ఎంతో అవసరం అండి. సెల్ఫ్ కంట్రోల్ లేకపోతే మానవుడు లోకాన్ని జయించలేడండి. నిజంగా ఒక్కసారి మన జీవితాన్ని ఆత్మ పరిశీలన చేసుకునే వారిగా ఉండాలి. అందుకోసమే బుద్ధి లేని యవనస్తుని వలె నువ్వు ఉండకూడదు, బుద్ధి లేని యవనస్తురాలు వలె నువ్వు ఉండకూడదు. నిజంగా పైకేమో భక్తిపరురాలుగా కనపస్తూ ఉన్నావు. నిజంగా నీలో దుష్టుడు లేడండి? ఉన్నాడండి. అయ్యో నాలో లేరు అనే వాళ్ళు ఒక్కరైనా ఉన్నారా? ఎవ్వరు కూడా లేరు. ఉన్నారా లేరా? దుష్టుడు ప్రతి మానవునిలో దాగి ఉన్నాడండి.
నిజంగా జ్ఞాపకం చేసుకున్నావు. నువ్వు దుష్టిని జయించాలి, నువ్వు దుష్టిని ఎదిరించాలి అంటే నువ్వు దేవుని వాక్యమును అనుసరిస్తూ నడుచుకోవాలండి. ప్రియ కుమారుడా, ప్రియ కుమార్తె, నా యవ్వన బిడ్డలారా, మీరందరూ కూడా మీ యవ్వన జీవితము చాలా విలువైనది గనక లోకంలో మునిగిపోతే మరి తీరుకోలేనటువంటి స్థితిలో నువ్వు ఉండిపోతావు గనక నీ కుటుంబానికి అవమానం వస్తుంది గనక నీ యొక్క పరమ తండ్రికి అవమానం కలగకుండా నీ వలన ఉండాలి అంటే నువ్వు ఈ దినము నుంచే దుష్టిని జయించాలి అండి. దేవుని వాక్యంతో జీవితాన్ని సరిచేసుకోవాలండి. నిజంగా ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. అందుకోసమే యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 14 నుంచి 14 నుంచి 15 వచనాల వరకు. యోహాను రాసిన మొదటి పత్రిక, యోహాను స్వార్థ కాదండి, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 14 నుంచి 15 వచనాలు. చిన్న పిల్లలారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనక మీకు రాయిచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవానిని ఎరిగి ఉన్నారు గనక మీకు రాయిచున్నాను. యవనస్తులారా, మీరు బలవంతులు. యవనస్తులు ఎలాంటి వారంటండి? మీరు బలవంతులా కాదా? బలవంతులైనప్పుడు లోకంను జయించాలా లేదా? జయించాలండి. బలవంతులు ఎలా ఉండాలి? దేవుని కాడిని మోయాలండి. బలవంతులు ఎలా ఉండాలి? దుష్టిని జయించాలండి. బలవంతులు ఎలా ఉండాలి? వాక్యమును హృదయములో భద్రపరుచుకున్నప్పుడు ఇంకా నువ్వు శక్తి చేత నింపబడతావండి. నిజంగా అక్కడ చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుని వాక్యము మీ యందు నిలిచి ఉన్నది, మీరు దుష్టుని జయించి ఉన్నారు గనక మీకు రాయిచి ఉన్నాను. మీరు బలవంతులు గనక, మీరు దుష్టిని జయించినారు గనక దేవుడు మనకు రాయిచ్చు ఉన్నాడు అని లేఖనములలోనే మనం చూస్తున్నాం. అందుకోసమే అక్కడ మనం ఈ లోకములోనైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. నువ్వు తండ్రి ప్రేమను పొందుకోవాలంటే లోకమును ప్రేమించకూడదంట. చాలామంది లోకంనే ప్రేమిస్తూ ఉంటారండి. చాలామంది లోకంలోనే జీవించేవారిగా ఉంటారు. మనుషులతో లోకం అంటే ఎవరు? మనుషులో ఉన్నదండి. నిజంగా లోకంతో సహవాసం చేయకండి. అందుకోసమే బైబుల్ చాలా చక్కగా మనకు బోధిస్తూ ఉందండి. రాత్రికాల వేళ దేవుడు మనందరితో హెచ్చరిస్తూ ఉంటున్నారండి. మీరు దేవుని వాక్యమును ఎరిగి ఉన్న అందుకోసమే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నాం. మీరు దుష్టిని జయించి ఉన్నారు గనక మీకు రాయిచున్నాను. మీరు బలవంతులు, మీరు దేవుని వాక్యము మీ యందు నిలిచిచూ ఉన్నది గనక అని మనం చూస్తూ ఉంటున్నాం. నిజంగా దేవుని వాక్యము మనలో ఉంటే మనం దుష్టిని జయించవచ్చండి. దేవుని వాక్యము లేనివాడే దుష్టిని జయించలేడంట. మారినట్టు నటిస్తూ ఉంటారంట. కానీ ఈ నటన జీవితం ఎంతవరకండి? ఒక్కసారి నువ్వు నటనలో ఉన్నావనుకో, నటన నిన్ను పాతాళానికి తీసుకెళ్తుందండి. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. దేవుడు నిన్ను సజీవ సంఖ్యలో ఉంచాడు అంటే నీ జీవితంలో మార్పు కోరడానికేనండి. దేవుడు నిన్ను సజీవ సంఖ్యలో ఉంచాడు అంటే నువ్వు ఇంకా మారుతావని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడని. మార్పు లేని జీవితము వ్యర్థమండి. మారాలి. మారిన మనసు ప్రభువుకి ఇవ్వాలండి. ఇస్తూ ఉన్నావా? ఇంకా లోకంలోనే ఉన్నావా? నిజంగా ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. అందుకోసమే మొట్టమొదటిగా మనం చివరిగా జ్ఞాపకం చేసుకొని ముగించేసుకుందామండి. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 29వ వచనాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. యవనస్తుల బలము వారికి అలంకారము, తల నెరుపు వృద్ధులకు సౌందర్యము. చాలండి, ఏమనుకోద్దండి, నేను దేవుని వాక్యాన్ని చెప్తున్నాను. యవనస్తులు
యవనస్తుల బలము వారికి అలంకారం. నిజంగా ఏది అలంకారం అండి? యవనస్తులకు బలమే అలంకారం అండి. కానీ ఈ బలమును చూసుకొని మురిచిపోయేవారు లేరా? ఈ అందాన్ని చూసుకొని మురిచిపోయేవారు లేరా? నిజంగా జ్ఞాపకం చేసుకుందాం. ప్రియ కుమారుడా, ప్రియ కుమార్తె, ఇది నాన్న దేవుడు మనల్ని సూటిగా హెచ్చరిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతుండగా నువ్వు జీవితాన్ని సరి చేసుకోలేదనుకో, దేవుడు నిన్ను ఏం చేస్తాడండి? ఖచ్చితంగా మొత్తుతాడండి. నువ్వు అనుకోవచ్చు, నన్ను ఎవ్వరు ఏం చేసుకోలేరులే, నాకు బలం ఉంది, నాకు ఎవ్వరు ఏం ఎంతమంది వచ్చినా నేను ఆపగలను అనుకుంటున్నావేమో. కానీ నీ యవన బలం ఎక్కడ ఉపయోగించాలి? దేవునికి మాత్రమే ఉపయోగించాలి. యవనస్తుల బలము వారికి అలంకారము. నిజంగా ఈ యవన బలమును చూసుకొని ఏం చేస్తూ ఉన్నారంటే వ్యామోహంలో పడిపోతూ ఉన్నారండి. ఏమనుకోద్దండి, దేవుని వాక్యము నిజంగా జ్ఞాపకం చేసుకుందాం. ఈ యవ్వన బలమును చూసుకొని మురిసిపోతున్నారండి. ఈ బలము నడిప్రాయము ఒక్కనాటిదేనండి. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నీ యవ్వన బలము దేవుని కాడిని మోయడానికి మాత్రమే ఉపయోగపడాలండి. నిజంగా అక్కడ తలనెరుపు వృద్ధులకు సౌందర్యము. చాలామంది తల నెరిసిన వాళ్ళు లేరా అండి? ఏంటి తలనెరుపు? ఏంటండి తెలీదా? వెరీ గుడ్. నిజంగా కానీ ఏం చేస్తారు? అవి కనపరాకూడదని రకరకాల ఎర్ర కలర్ అంట, నల్ల కలర్ అంట, గోరెంటాక్ కలర్ అంట. నిజంగా జ్ఞాపకం చేసుకున్నా. కానీ దేవుని తలనెరుపు వృద్ధులకు సౌందర్యం అంట. కానీ వృద్ధులు కూడా ఏం చేస్తూ ఉన్నారంటే అందంగా కనపడాలని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. సుమా, ఇది నాన్న దేవుడు మనందరితో మాట్లాడుతున్నారు. యవనస్తులు ఎలా ఉండాలి అంటే బలముగా ఉండాలి అంట. నిజంగా యవనస్తులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు గనక నువ్వు బలంగా ఉండాలంట. నిజంగా నువ్వు బలంగా ఉన్నావా? బలహీనుడిగా ఉన్నావా? బలహీనురాలుగా ఉన్నావా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాం. యవనస్తుల బలము వారికి అలంకారం అంట. ఈ యవన బలమును చూసుకొని మురిసిపోయి లోకంలో పడి లేనిపోని రోగాలు తెచ్చుకొని ఏం చేస్తున్నాడు? బలహీనులుగా మారిపోయేవారిగా ఉంటున్నారు. నిజంగా జ్ఞాపకం చేసుకుందాం. మన జీవితాన్ని ఆత్మ పరిశీలన చేసుకుందాం. అందుకోసమే కీర్తనల గ్రంథము 103వ సంకీర్తన 5వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందామండి. పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగుచు ఉన్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచు ఉన్నాడు. చాలండి. ఈ చదువుబడిన లేఖనములలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగుచు ఉన్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచూ ఉన్నాడు. నువ్వు మేలు పొందుకోవాలి అంటే కీర్తనలు 103వ సంకీర్తన 5వ వచనం. పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగుచు ఉన్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరుచుతూ ఉన్నాడంట. నిజంగా యవనస్తులు ఏమి కలిగి ఉండాలంటే మొట్టమొదటిగా ఏం కలిగి ఉండాలంట? యవనస్తులు త్రొట్టిల్లే అవకాశం ఉంది గనక ప్రభు దగ్గర చేరి ప్రభు కొరకు కనిపెట్టుకునే వారిగా ఉండాలంట. ఏం కలిగి ఉండాలి? ప్రభు కొరకు కనిపెట్టుకునే వారిగా ఉండాలంట. ప్రియ కుమారుడా, ఒకవేళ ఇంతకాలమును ప్రభు కొరకు కనిపెట్టుకోలేకపోయావేమో, ప్రభు ఇచ్చే మేలులను పొందుకోలేకపోయావేమో, ఈ దినము నుంచి ఈ సమయము నుంచి మరి యవన ప్రాయము త్రొట్టిల్లుతాము గనక, త్రొట్టిల్లే అవకాశం ఉంది గనక మరి ప్రభు దగ్గర చేరి ప్రభు కొరకు కనిపెట్టుకొని ప్రభు ఇచ్చే శక్తిని పొందుకోవాలంట. రెండోది, యవనస్తులు ఏమి కలిగి ఉండాలి అంటే ఏం కలిగి ఉండాలంట? బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్.
కానీ అంటూ ఉంటాం, అబ్బా భలే చెప్పారు. ఎక్కడండి? ఏ వాక్యము చెప్పామో కూడా తెలియదు, ప్రార్థన చేయడం కూడా తెలియదు. కానీ మనమంటూ ఉంటాం, కాపరి త్రోవలో వెళ్ళం కానీ మన త్రోవల్లో మనం వెళ్తూ కాపరి నా త్రోవల్లో నడచాలి అంటుంటారు. ఎంత అవివేకమో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నిజంగా ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. కాపరి చెప్పే వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. యవనస్తులు ఏం కలిగి ఉండాలి? రెండవది, మొట్టమొదటిగా యవనస్తులు ప్రభు దగ్గర చేరి ప్రభు కొరకు కనిపెడుతూ ప్రభు ఇచ్చే శక్తిని కలిగి ఉండాలంట. రెండవదిగా ఏమి కలిగి ఉండాలి అంటే, యవ్వన కాలంలో ఆయన కాడి మోయిట మేలు గనక మరి యవ్వన కాలంలో దేవుని కాడి మోయడము కలిగి ఉండాలంట. ఒకవేళ ఎంతకాలం నువ్వు కలిగి జీవించలేకపోయావేమో, ఇక నుంచి అయినా ఈ సమయం నుంచి అయినా యవ్వన కాలంలో దేవుని కాడి మోయడము నేర్చుకుందామండి. నువ్వు యవ్వన కాలంలో దేవుని కాడి మోసావనుకో, దేవుడు నిన్ను ఎప్పుడూ కూడా విడిచిపెట్టడు. మూడోది ఏమి కలిగి ఉండాలంట? బుద్ధి కలిగి ఉండాలంట. బుద్ధి, అందుకోసమే సామెతల గ్రంథము 7వ అధ్యాయం 7వ వచనంలో చూసాం కదా, బుద్ధి లేనివాడు ఒక పాపి అని మనం చూస్తూ ఉన్నాం. మరి బుద్ధి లేని వారి వలె ఉండకూడదంట, బుద్ధి కలిగి ఉండాలంట. ఏ బుద్ధి? స్వస్థత బుద్ధి, మంచి బుద్ధి, వివేకము. బుద్ధి గల కుమారుడు తండ్రిని మరి నువ్వు బుద్ధిగల కుమారుడిగా ఉన్నావా? బుద్ధిగల కుమార్తెగా ఉన్నావా? పరమ తండ్రిని నువ్వు సంతోషపరుస్తూ ఉన్నావా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నాలుగోది ఏం కలిగి ఉండాలి? యవనస్తులు దుష్టుని జయించాలంట. యవనస్తులు బలవంతులు గనక, చిన్నపిల్లలారా మీరు బలవంతులు గనక, యవ్వనులు బలవంతులు గనక వారందరూ కూడా దుష్టుని జయించాలంట. దుష్టుడు అనగా ఎవరు? లోకము. లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనా ప్రేమించకూడదంట. కానీ మనం ఏం చేస్తున్నాం? ప్రేమిస్తూనే ఉన్నామండి. ఎక్కడ దుష్టుని జయిస్తాం? ఇంకా దుష్టుని ఆస్వాదిస్తూనే ఉన్నాం. వారు ఎలా చెప్తే అలా నడుచుకుంటున్నాం. నిజంగా ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. నాలుగోదిగా ఏమి కలిగి జీవించాలి అంటే, యవనస్తులు ఏమి కలిగి జీవించాలి అంటే బలము కలిగి జీవించాలంట. ఏ బలం అండి? ఏ బలము? దేవుడిచ్చే బలాన్ని. యవనస్తులు బలముగా ఉండాలంట. నువ్వు బలంగా ఉన్నావా? ఒకవేళ బలంగా లేవా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నా. నిజంగా మోసే జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మోసే ఎంత చక్కగా ఉన్నాడంటే అంత చక్కటి వాడండి. నిజంగా జ్ఞాపకం చేసుకున్నా. తన్ను తాను యోచించుకుంటున్నాడు, తన్ను తాను పరీక్షించుకుంటున్నాడు, దేవుని యందు మాత్రమే దృష్టి నిలిపినటువంటి వ్యక్తిగా ఉన్నాడండి. నిజంగా ఈ దినాన నువ్వు ఎలా ఉన్నావో ఒకసారి జ్ఞాపకం చేసుకో. సాంసోన్ ఏం చేశాడు? తన బలమును కోల్పోయాడు. ఎందుకు? లోకంలో ఉన్న వాటి వైపు చూస్తూ, అనగా పరశ్రీ వ్యామోహంలో పడి ఏం కోల్పోయాడండి? కోల్పోయాడా లేదా? ప్రియ కుమారుడా, నువ్వు ఎలా ఉన్నావో ఈ రాత్రికాల వేళలో నిన్ను నీవు పరిశీలన చేసుకో. ప్రియ కుమార్తె, నిన్ను నీవు ఆత్మ పరిశీలన చేసుకో. అందుకోసమే మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యేసేపు ఏం చేశాడండి? పారిపోయాడా లేదా? లోకంలోనికి వెళ్ళలేదండి. నువ్వు యేసేపు వలె ఉన్నావా? సాంసోను వలె బలమును కోల్పోయే వ్యక్తిగా ఉన్నావా? అందుకోసమే యేసేపును దేవుడు ఎంతగా ఆశీర్వదించాడండి. చాలా చక్కగా ఆశీర్వదించాడండి. నిజంగా ఇది నన్ను ఆశీర్వదింపబడాలంటే లోకంలో ఉన్న వాటి వైపు చూడక, అందుకోసమే ప్రభువుని అడగాలి, ప్రభువా నా నేత్రములు నీ వాక్యమును చదవడానికి మాత్రమే ఉపయోగించేయ. లోకము వైపు చూడుటకు, లోకంలో ఉన్న మనుషులను చూసి నా బలమును నేను కోల్పోకుండా ఉండుటకు నాకు నేర్పు ప్రభువా. ఒక్క దినం నేను ప్రార్థిస్తున్నావండి? అస్సలు ప్రార్థించమండి.
ప్రార్థించడం నేర్చుకోవాలండి. ప్రార్థన రాదు, కానీ మనం ఏం చేస్తామంటే ఇలా ప్రార్థన చేయాలి, అలా నిజంగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఒక్కసారి మనం ఆత్మ పరిశీలన చేసుకుందాం. మనల్ని మనము పరీక్షించుకోవాలి. పరీక్షించుకోలేని జీవితము వ్యర్థమండి. నీ కంట్లో దూలం పెట్టుకొని ఇతని కంట్లో నలస తీయడానికి పోతావు. నిన్ను నీవు సరి చేసుకోవు, కానీ ఇతరులను సరి చేయడానికి పోతావు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, నీ స్థితి ఏమిటి, నా స్థితి ఏమిటి అనేది ఆత్మ పరిశీలన చేసుకునే వారిగా ఉండాలి. నిజంగా ఒక్కసారి మనల్ని మనము ఆత్మ పరిశీలన చేసుకునే వారంగా ఉండాలి అని ప్రభునామం తెలియజేస్తూ దేవుడి చిన్ని వాక్యాన్ని మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. అందరం తల వంచుకున్నట్లయితే ప్రార్థించుకుందాం. అందరం తల వంచుకున్నట్లయితే ప్రార్థించుకుందాం. ప్రార్థన మన మధ్యలో ఉన్నటువంటి వసంత గారు ప్రార్థనలు నడిపిస్తారు. భూమిని ఆకాశమును సర్వలోకమును సృష్టించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ బంగారు పాదముకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రాలు దేవా, స్తోత్రాలు తండ్రి. అవునేసయ్య, పోయిన యవనస్తుల కూడిక వరకు యవనస్తుల కూడిక వరకు మమ్మల్ని ఎంతగానో కాపాడుకుంటూ వచ్చావు. అందును బట్టి నీకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రాలు దేవా, స్తోత్రాలు తండ్రి. అవునేసయ్య, అమ్మగారు చక్కటి వర్తమానంను మాకు వినిపించారు దేవా. ఆ వర్తమానంను తండ్రి మా హృదయాలలో నీరు కట్టి ఫలింపచేయమని మేము అడుచున్నాం దేవా. అవునేసయ్య, ఈ లోకం వైపు చూడకుండా తండ్రి నీ పరలోక వైపు చూడటానికి మాకు కృప చూపించండి, బలపరచండి దేవా. నీకే స్తుతులు, స్తోత్రాలు దేవా. అవునేసయ్య, బాలుడు నడవలసిన త్రోవలో వాళ్ళకి నేర్పమని చెలివిచ్చావు తండ్రి. అవునేసయ్య, మాకు కూడా తండ్రి విన్న వాక్యము తండ్రి మా హృదయాలలో నీరు కట్టి ఫలింప చేయమని మేము అడుగుచున్నాం దేవా. నీకే